తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశి సందడి కనిపిస్తోంది. ఉదయాన్నే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఏ ఆలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కు భారీగా భక్తులు తరలివచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. కొందరు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. తొలి ఏకాదశి పర్వదినం అలాగే ఆదివారం కావడంతో పెద్దమ్మ ఆలయం భక్తులతో సందడిగా మారింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కలీగ్ సుమిత్ర అందుబాటులో ఉన్నారు. సుమిత్ర, ఇవాళ ఆదివారం అటువైపు బోనాలు, ఇటువైపు తొలి ఏకాదశి పండుగ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయం దగ్గర భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది, అటువైపు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఝాన్సీ, అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మ మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. మనం పెద్దమ్మ టెంపుల్లో ఉన్నాము. ఇక్కడ అంగరంగ వైభవంగా ఒకవైపు ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు జరుగుతుంటే మరోవైపు తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల కోలాహలం చాలా ఎక్కువగానే, మీరన్నట్టుగానే ఇక్కడ చాలా భక్తుల కోలాహలం ఉంది. మనం చూడొచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు చేరుకుంటూ ఉన్నారు. తొలి ఏకాదశి అంటే పండుగలన్నింటికి కూడా ఆహ్వానం పలికే తొలి ఏకాదశి రోజు ఇంట్లో పూజలు ముగించుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి ఇక్కడికి పెద్ద సంఖ్యలో, భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా కూడా అందరూ అమ్మవారి దర్శనానికి ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు చాలా పెద్ద సంఖ్యలో. అంటే ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం పెద్దమ్మ టెంపుల్లో భక్తుల కోలాహలం ఉన్నప్పటికీ తొలి ఏకాదశి సందర్భంగా అలాగే ఆషాఢ మాసం సందర్భంగా భక్తుల సంఖ్య మరింత రెట్టింపైందని మనం చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. దర్శనం కూడా చాలా క్విక్ గా అయ్యేలాగా ఇక్కడ వెంటనే భక్తులను ఇక్కడ నుంచి పంపించేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. 4 లైన్స్ లో భక్తులకు దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రత్యేకంగా దర్శనాల కోసం అంటే టైం ని కేటాయించే వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఎక్కువగా స్కోప్ లేదని చెప్పుకోవచ్చు. చాలా అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉన్నారు భక్తుల్ని. అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే ఇక్కడికి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఎందుకంటే ఆషాఢ మాసం బోనాలు అంటే గ్రామ దేవతలతో పాటు హైదరాబాద్ లో వాణిజ్య నగరంగా అలాగే సంపన్న వర్గాలు ఉండే ఈ ఏరియాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ దర్శించుకోవడానికి కూడా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఆ కోలాహలాన్ని మనము ప్రజెంట్ చూస్తూ ఉన్నాము. అందరూ కూడా అంటే ఏజ్ తో సంబంధం లేకుండా కూడా అందరు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అయితే బోనాల కంటే కూడా ఈ మంత్ మొత్తం కూడా బోనాల సందడి ఉన్నప్పటికీ ఈ రోజు తొలి ఏకాదశి అదనంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఆషాఢ మాసంలో ప్రత్యేక అలంకరణతో పెద్దమ్మవారు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. శుక్రవారం రోజు శాకాంబరి అలంకరణతో మొత్తం దేవాలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అలాగే పుష్పాలతో కూడా చాలా అంగరంగ వైభవంగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారిని కోరిన వారికి కొంగు బంగారంగా అమ్మవారిని అందరూ మొక్కుతూ ఉంటారు. మనము ఇక్కడ చూడొచ్చు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఏ శుభకార్యాన్ని తలపెట్టినా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ పెద్దమ్మవారు అనే కంటే కూడా అందరూ అమ్మ దర్శనం అమ్మ దగ్గరికి వెళ్ళొస్తామని చెప్తూ ఉంటారు. అంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. మనం కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి, ఎక్కడి నుంచి? మేము సికింద్రాబాద్ అల్వాల్ నుంచి వచ్చామండి, లోతుగుంట. అంటే ఈ రోజు తొలి ఏకాదశి అలాగే ఆషాఢ మాసం కూడా మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మేము ఇంట్లో స్వామికి, వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టుకున్నామండి. వచ్చి మళ్ళా ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వచ్చామండి. ఇంత దూరం అంటే అమ్మవారితో మీకున్న అనుబంధం ఎలాంటి? చాలా భక్తితో అండి. మాకు ఇంకా కోరికలు చేసుకోవాలి. నైవేద్యం ఇక్కడ కూడా తీసుకొచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచి చేసి. ఈసారి అన్ని కోరికలు నెరవేర్తే అమ్మవారికి కొంచెం పూజ చేసుకోవాలనుకుంటున్నామండి. అలా ఓకే, చూశారు కదా ఝాన్సీ. అంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇంట్లో తొలి ఏకాదశి పూజలు చేసుకున్న తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తొలి ఏకాదశి రోజు అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సుమిత్ర.